అందరికీ నమస్కారాలు ఫ్రెండ్. నేను మీ బ్రదర్, మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. ఫ్రెండ్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే క్రిప్టో మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది. వెల్బిట్ సిఎస్ కాయిన్ ఏదైతే ఉందో అది క్రిప్టోలో ఒక భాగం, క్రిప్టోలో అదొకటి. వెల్బిట్ సిఎస్ కాయిన్ క్రిప్టో మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది. అది ఎలాగనేది మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చాలా చిన్నగా ఉంటుంది, ఎక్కడ ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. కేవలం కొనడం లేదా మైనింగ్ చేయడం ద్వారా మాత్రమే కాదు, క్రిప్టో కరెన్సీ ఈ 5 మార్గాల ద్వారా కూడా మీ జేబును నింపుతుంది. అంటే మిమ్మల్ని మీ జేబులకు డబ్బులు వచ్చే విధంగా చేస్తుంది. చాలా నేర్పుతుంది మరియు సంపాదిస్తుంది. ఇందులో కనుక మనకి ఈ 5 విషయాలు కనుక మనం నేర్చుకుంటే డబ్బులు సంపాదించడానికే చాలా అవకాశాలు ఉన్నాయి. ఏది క్రిప్టో ద్వారా. క్రిప్టో కరెన్సీని కొనడం లేదా మైనింగ్ చేయకుండానే డబ్బు సంపాదించడంలో మీకు సహాయపడుతుంది. దీన్ని చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వాటిలో స్టాకింగ్ కూడా ఉంది. మీరు క్రిప్టో కరెన్సీని రుణంగా ఇవ్వడం ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు. బహుమతులు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. దిగుబడి వ్యవసాయం కూడా ఇతర మార్గాల్లో ఒకటి. దిగుబడి చేయడం, వ్యవసాయం చేయడం కూడా ఇందులో అనేక మార్గాల్లో ఇది కూడా ఒకటి. న్యూఢిల్లీ నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారం మనకేంటంటే క్రిప్టో కరెన్సీలలో పెట్టుబడి పెట్టడంతో పాటు డబ్బు సంపాదించడానికి అనేక ఇతర మార్గాలు ఉన్నాయని చాలా తక్కువ మందికి తెలుసు. ఈ పద్ధతులు నిష్క్రియాత్మక ఆదాయాన్ని సంపాదించడానికి మంచి మార్గం. నాణాలను స్టాకింగ్ చేయడం నుండి దిగుబడి వ్యవసాయంలో పాల్గొనడం మరియు బిట్కాయిన్ బ్యాక్ క్రెడిట్ కార్డు రివార్డులను సంపాదించడం వరకు క్రిప్టోలో ట్రేడింగ్ చేయకుండా రాబడిని పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇక మనకేంటంటే చాలామంది మన దేశంలో క్రిప్టో కరెన్సీ అందుబాటులో ఉందా, చేసుకోవచ్చా అని అంటారు కదా. ఇది ఢిల్లీ నుంచి వచ్చిన రిపోర్ట్ ఏంటంటే క్రిప్టో అనేది క్రెడిట్ కార్డు రివార్డులు సంపాదించవచ్చు, క్రిప్టో ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. దానివల్ల రాబడికి అనేక మార్గాలు ఉన్నాయని ఇక్కడ మనం తెలియజేయడం జరుగుతూ ఉంది ఫ్రెండ్. ట్రేడింగ్ కాకుండా క్రిప్టో కరెన్సీని సంపాదించే మార్గాలను ఇక్కడ మేము మీకు తెలియజేస్తాము. మీరు అనుభవజ్ఞుడైన పెట్టుబడిదారుడైన లేదా క్రిప్టోలో ఆసక్తి ఉన్న అనుభవశూన్యుడు, అంటే అనుభవం లేకున్నా, అనుభవజ్ఞుడైనా పెట్టుబడిదారుడైనా ఎలాంటి అనుభవం లేకున్నా అయినా మీ ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఉపయోగకరమైన సమాచారాన్ని మీరు కనుగొంటారు. ఈ క్రిప్టోలో ట్రేడింగ్ ఒక్కటే కాకుండా ఇంకా ఇతర మార్గాల నుంచి సంపాదించుకునే అవకాశం ఉంది. ఇందులో మీకు అనుభవం ఉన్నా, అనుభవం లేకున్నా, పెట్టుబడిదారుడైనా, మామూలు వాళ్ళైనా, ఎవరైనా ఇందులో మీ ప్రయాణాన్ని కొనసాగించి ఉపయోగకరమైన సమాచారాన్ని మీరు కనుగొంటారు ఫ్రెండ్. స్టాకింగ్ నుండి డబ్బు సంపాదించండి. స్టాకింగ్ అంటే లావాదేవీలను ధృవీకరించడానికి మరియు రివార్డులను సంపాదించడానికి మీ క్రిప్టో కరెన్సీని బ్లాక్ చైన్ నెట్వర్క్లోకి లాక్ చేయడం. ఇది ఇథీరియం 2.0, కార్డానో మరియు ప్లాక్డాట్ వంటి ప్రూఫ్ ఆఫ్ స్టేక్, పిఓఎస్ మరియు డెలిగేటెడ్ ప్రూఫ్ ఆఫ్ స్టేక్ డిపిఓఎస్ నెట్వర్క్లలో ప్రసిద్ధి చెందింది. బినాన్స్, క్రాకాన్ మరియు కాయిన్బేస్ వంటి ప్లాట్ఫామ్లను స్టాకింగ్ను సులభతరం చేస్తాయి. నాణ్యం మరియు ప్లాట్ఫామ్ను బట్టి స్టాకింగ్ రివార్డులు ఏటా 5 నుంచి 20% వరకు ఉంటాయి ఫ్రెండ్. ఇక్కడ ప్రతి దాంట్లో స్టాకింగ్ అనేది ఉంది. మనం ఈ క్రిప్టో కరెన్సీలో బ్లాక్ చైన్ నెట్వర్క్ ద్వారా ఈ స్టాకింగ్ చేసి కూడా మనం డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. అది సంవత్సరానికి 5 నుంచి 20% వరకు ఏటా లాభాలు రావడం జరుగుతుంది ఫ్రెండ్. దిగుబడి వ్యవసాయం అంటే ఏమిటి? సో మనం ఏంటంటే వ్యవసాయం అంటే రైతులు భూమి మీద పండించే పంటని అదే కాదండి, లిక్విడిటీ మైనింగ్ అని కూడా పిలువబడే దిగుబడి వ్యవసాయం. లిక్విడిటీ మన దాంట్లో సిఎస్ కాయిన్లో లిక్విడిటీ పూల్ అని ఉంది. అట్లా లిక్విడిటీ మైనింగ్ అని కూడా పిలువబడే దిగుబడి వ్యవసాయం. వికేంద్రీకృత ఫైనాన్స్, డెఫి
అంటే డీసెంట్రలైజేషన్ అనగా వికేంద్రీకృత అంటే డీసెంట్రలైజేషన్. ఫైనాన్స్ ప్లాట్ఫామ్లకు రివార్డులకు బదులుగా లిక్విడిటీని అందించడం గురించి వినియోగదారులు క్రిప్టోను లిక్విడిటీ పూల్స్లో జమ చేస్తారు. ఇది వారికి లావాదేవీ ఛార్జీలు లేదా అదనపు టోకెన్లు సంపాదిస్తుంది. లిక్విడిటీ పూల్లో ఎక్కడైతే మనం జమ చేస్తామో దాని ద్వారా మనకు ఛార్జీలు లేదా అదనపు టోకెన్లు సంపాదించడానికి అవకాశం ఉంది అండి. దిగుబడి వ్యవసాయం స్టాకింగ్ కంటే ఎక్కువ రాబడిని అందిస్తుంది, కానీ అధిక నష్టాలు కూడా ఉంటాయి. అంటే దీంట్లో ఏంటంటే తెలివిగా చేసుకోవాలి, తెలివి తక్కువ అంటే దీని గురించి అవగాహన లేకుండా చేస్తే మాత్రం నష్టపోనికి అవకాశం ఉంది. ఇది అవగాహన కలిగి కనుక చేస్తే మంచి రాబడి అందిస్తుంది. స్మార్ట్ కాంట్రాక్టులో దుర్బలత్వాలు, శాశ్వత నష్టం మరియు అస్థిర టోకెన్ ధరలు లాభాలు ప్రతికూలత ప్రభావితం చూస్తాయి. అంటే దీంట్లో నాలెడ్జ్ ఉండాలి, దీని గురించి తెలిసి ఉండాలి, అవగాహన ఉండాలి. అవగాహన లేకుండా తెలియక దీనిలో కనుక స్టాకింగ్లో పెడితే నష్టాలు ఉంటాయి, తెలిసి కనుక పెడితే లాభాలు కూడా ఉంటాయండి. అందుకని ఆలోచించి చూసి ట్రైనింగ్ తీసుకొని మంచిది చెడేది చూసి తీసుకుంటే మీకు మంచి లాభాలు అనేది రానికి అవకాశం ఉంది. స్టాకింగ్ ద్వారా అప్పు ఇవ్వడం ద్వారా సంపాదించాలి. ఇట్లా ఈ క్రిప్టోలో అప్పు ఇవ్వడం ద్వారా కూడా సంపాదించడానికి అవకాశం ఉంది. క్రిప్టో లెండింగ్ ప్లాట్ఫామ్లు వికేంద్రీకృత ప్రోటోకాల్ల కింద వినియోగదారులు రుణగ్రహీతలకు క్రిప్టోను అప్పుగా ఇవ్వడం ద్వారా వడ్డీని సంపాదిస్తారు. ఈ ప్లాట్ఫామ్లు రుణగ్రహీతలతో రుణదాతలను సరిపోల్చుతాయి మరియు డిపాజిట్లపై వడ్డీని చెల్లిస్తాయి. దీనిపై రాబడి 5 నుంచి 15% మధ్య ఉంటుంది. ఈ పద్ధతి సాంకేతిక నిపుణుల కోసం మాస్టర్ నోడ్లు అనేవి ప్రత్యేక నోడ్లు. ఇవి పనిచేయడానికి గణనీయమైన క్రిప్టో అనుషంగిక అవసరం. అవి బ్లాక్ చైన్ పాలనను నిర్వహించడానికి మరియు స్థిరమైన రికార్డులను సంపాదించడానికి సహాయపడతాయి. ఈ రివార్డులు భారీగా ఉండవచ్చు, కానీ మాస్టర్ నోడులకు సాంకేతిక నైపుణ్యం మరియు పెద్ద పెట్టుబడి అవసరం. మాస్టర్ నోడులు తక్షణ లావాదేవీలు, ప్రైవేటు లావాదేవీలు మరియు పాలన భాగస్వామ్యం వంటి అధునాతన విధులను అందిస్తాయి. అందుకని ఇందులో ఈ పద్ధతి కనుక సాంకేతిక నిపుణులు దీని గురించి అంటే సాంకేతికంగా నిపుణులు ఉంటారు కదా, ఆ విధంగా వాళ్ళ సలహాలు తీసుకొని మాస్టర్ నోడ్లు అనేవి ప్రత్యేకంగా నోడ్లు ఉంటాయి. ఇవి పనిచేయడం వల్ల గణనీయంగా క్రిప్టో లాభాలు అయితే ఉంటాయి. ఫ్రెండ్ ఇక్కడ మనకేంటంటే మన దేశంలో క్రిప్టోకు అవకాశం ఉందా అని అనేవాళ్ళకు, అలాగే ఇది ఢిల్లీ నుంచి రిలీజ్ అయింది. అలాగే క్రిప్టో నుంచి ఓన్లీ కొనుగోలు చేయడం కాదు, స్టేకింగ్ ద్వారా లేకపోతే లిక్విడ్ పూల్ ద్వారా కూడా మనకు అధిక రాబడి రానికి అవకాశం ఉంది. అలాగే ఈ క్రిప్టో అనేది అప్పు ఇచ్చి కూడా దాని నుంచి వడ్డీ తీసుకుని వచ్చే దాని నుంచి కూడా లాభాలు రానికి అవకాశం ఉంది. కాబట్టి ఏది చేయాలైనా తెలిసి పూర్తి స్థాయిగా ట్రైనింగ్ తీసుకొని తెలిసి చేస్తే లాభాలు వస్తాయి. కానీ తెలియకుండా దీని గురించి అవగాహన లేకుండా చేస్తే మాత్రం నష్టాలు వస్తాయి. దయచేసి పూర్తి అవగాహనతో చేసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు లాభాలు సంపాదించుకోవాలని ఎవరైనా కోరుకుంటారు. లాభాలు రావాలి క్రిప్టో నుంచి అంటే మనకు దీని గురించి పూర్తి అవగాహన అనేది ఉండాలండి. అవగాహన లేకుంటే నష్టాలు అనేది వస్తున్నది. ఓకే ఫ్రెండ్, ఈ వీడియో చూసిన మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.